morning. My name is Shrikant, lecturer in chemistry. So Dr.BRR Government College, JADCHERLA. So Department of Chemistry. So see here. Today I will discuss about the carbohydrates. Today I will discuss about the carbohydrates. Okay. See. So this is the important topic in organic chemistry. So carbohydrate introduction. Carbohydrates are polyhydroxy aldehydes or ketones. Carbohydrates are polyhydroxy aldehydes or ketones అంటే సో పాలీహైడ్రాక్సీ మీన్స్ ఎక్కువ OH గ్రూపులు కలిగిన ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ పాలీహైడ్రాక్సీ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే ఎక్కువ హైడ్రాక్సీ గ్రూప్స్ కలిగిన ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ను మనము కార్బోహైడ్రేట్స్ అంటాం. దే ఆర్ ప్రిమియర్లీ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ ఫార్మ్ ఏ వెరీ లార్జ్ గ్రూప్ ఆఫ్ న్యాచురల్లీ అకరింగ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్. సమ్ కామన్ ఎగ్జాంపుల్ ఆర్ కేన్ షుగర్, గ్లూకోజ్, starch, so extra. They have general molecular formula that make them appear to be hydrates of carbon. సో ఇవి ఎక్కడి నుంచి మనకు ప్లాంట్స్ నుంచి దొరుకుతాయి, అదేవిధంగా ఆర్గానిక్ సబ్స్టెన్స్ నుంచి ఇవి లభిస్తాయి. ఓకేనా. సో ఇవి మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కేన్ షుగర్, గ్లూకోజ్, స్టార్చ్. సో ఇవన్నీ కూడా మనకు వీటిలో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాము. ఓకేనా. సో దీని జనరల్ ఫార్ములా చూసుకుంటే CnH2O taken N. CnH2O taken N. This is the general formula for carbohydrates, where the name carbohydrates was derived. So carbohydrates are formed in the plants by photosynthesis from carbon dioxide and water in the presence of sunlight. We know about the photosynthesis reaction. So glucose C6H12 O6 plus 6 moles of O2. So oxidation, the photosynthesis process gives 6 moles of carbon dioxide, 6 moles of water. So energy, 6 moles of carbon dioxide, 6 moles of water and energy. And same ఇప్పుడు మనకి this is in reversible reaction. అంటే ఇప్పుడు 6 moles of carbon dioxide, 6 moles of water. సో ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఏమొస్తుంది, గ్లూకోజ్ అనే కార్బోహైడ్రేట్ కూడా వస్తుందండి. గ్లూకోజ్ అనే కార్బోహైడ్రేట్ కూడా మనకు లభిస్తుంది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ అదే కదా మనం చెప్పుకున్నది ఇంతకుముందు. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ప్లాంట్స్ బై ఫోటోసింథసిస్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే. సో దిస్ ఈస్ ద photosynthesis reaction. The reversible reaction is production of carbohydrates. అంటే కార్బోహైడ్రేట్స్ తయారు చేయడానికి ఇక్కడ ఏం చూపి 6 moles of carbon dioxide, 6 moles of water ప్లస్ ఎనర్జీని సన్లైట్ సమక్షంలో ఉపయోగిస్తుంటే మనకు గ్లూకోజ్ ఫామ్ అవుతుందండి. ఓకే. నౌ సి క్లాసిఫికేషన్. ఓకే. కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 main classes. Carbohydrates are classified into 2 main classes, that is sugars and polysaccharides. So sugars are sweet crystalline substance that are soluble in water. Sugars are sweet crystalline substance that are soluble in water. These are further classified in the basis of behavior on hydrolysis. వీటిని ఇంకా ఫర్దర్గా మళ్ళీ క్లాసిఫై చేసినట్టు దేని ఆధారం చేసుకొని, హైడ్రాలసిస్లో వాటి యొక్క బిహేవియర్ని ఆధారం చేసుకొని హైడ్రాలసిస్ అవి ఏమి ఇస్తున్నాయి, దాన్ని బట్టి ఈ షుగర్స్ను మళ్ళీ క్లాసిఫైడ్ చేస్తాం. See here. Monosaccharides. First one, monosaccharides. The simplest form of carbohydrates is the monosaccharide. Mono means one and saccharide means sugar. Monosaccharides are polyhydroxy aldehydes or ketones that cannot be hydrolyzed further to give simpler sugar. They may again be classified on the basis of nature of the carbonyl group. So ఇవి మోనోసాకరైడ్స్
ఓకేనా. సో వీటిని మనము ఏ హైడ్రాలసిస్ చేసినా ఇది విడిపోదు. సో దీని నుంచి ఏం రావు, ఇదే. సో మనకు లాస్ట్ అనమాట మోనోసాకరైడ్స్. అర్థమైంది కదా. సో పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కాల్డ్ ఆల్డోసెస్. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కాల్డ్ ఆల్డోసెస్. ఓకేనా. మనము పాలీహైడ్రాక్సీ అంటే అధిక OH గ్రూపులు ఉండి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకోండి, సో వాటిని ఏమంటున్నామంటే ఆల్డోసెస్ అంటున్నామండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, గ్లూకోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. నెక్స్ట్ పాయింట్లో చూడండి, పాలీహైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ కాల్డ్ కీటోసెస్. పాలీహైడ్రాక్సీ ketones are called ketosis. Example fructose. Now see here, there are two examples are there. Okay, see here, this is glucose. So this is aldoses. Why? Because in the first carbon, so aldehyde functional group is there. Here in the first carbon aldehyde functional group is there. So see here, so this is aldehyde functional group, so that's why this is called aldoses. Aldose. So 6-membered chain present, so this is the name of this aldoses, glucose. So aldehyde functional group ఉంది కాబట్టి దీన్ని aldose అంటున్నాము. 6-membered కార్బన్ చైన్ ఉంది, సో దీని నేమ్ ఏంటి అంటే గ్లూకోజ్. సో దీని ఫార్ములా వచ్చేసరికి C6H12O6. Next go for C here. Next fructose. So in this fructose at second carbon keto functional group is there. So that's why it's called ketoses. So ketose అని పిలుస్తున్నాము. సో ketoses అంటాం. సో aldose, ketose. సో దీన్ని జనరల్గా ఏమని ఫ్రక్టోజ్ అని పిలుస్తామండి. సో దీన్ని జనరల్గా ఫ్రక్టోజ్ అని పిలుస్తాం. ఇది గ్లూకోజ్, అది ఫ్రక్టోజ్ అండి. సో గ్లూకోజ్ మీన్స్ దట్ ఈస్, సో గ్లూకోజ్ హ్యావింగ్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్, ఫ్రక్టోజ్ హ్యావింగ్ ketone functional group. Okay, so polyhydroxy aldehydes are called aldoses. Polyhydroxy ketones are called ketoses. Example for aldoses, glucose. Example for ketoses, fructose. Okay, so go for next. So here the aldoses and ketoses are further divided based on the number of carbon present in their molecules. ఈ ఆల్డోసెస్ మరియు కీటోసెస్ను సో కార్బన్స్ యొక్క సంఖ్యను ఆధారంగా క్లాసిఫై చేశారండి. కార్బన్స్ యొక్క సంఖ్య ఆధారంగా వాటిని మళ్ళీ క్లాసిఫై చేశారు. ఓకే, సో ఇక్కడ మీరు కింద గమనించుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సో aldoses and ketoses are further divided based on the number of carbons present in their molecule. ఆ మాలిక్యూల్లో ఉండే కార్బన్స్ని బట్టి వాటిని సో ఆల్డోసెస్లో కీటోసెస్లో సో క్లాసిఫై చేశారు. ఏ విధంగా క్లాసిఫై చేశారని చూద్దాం ఇక్కడ. సో యాజ్ ఏ ట్రయోస్, టెట్రోసెస్, pentoses, hexoses. 3 carbons are present, that is called trioses. 4 carbons are there, that is tetroses. 5 carbons are there, pentoses. So 6 carbons are there, hexoses. So they are referred to as aldotriose, aldotetros, aldopentose, aldohexoses, ketohexoses. See here, one chart is there. Number of carbons, general term, aldehyde functional group is there in that time. So ketone functional group is there in that time. Okay, so number of carbons are, say here 3 carbons are present, so that is the general term triose. So aldehyde functional group is present in the 3 carbons, aldehyde functional group is there. So now the name is aldotriose. Ketone functional group is there, the ketotriose. 4 carbons are present. Okay, 4 carbons are present in that time. So general term tetrose.
So aldehyde functional group is present. Aldehyde functional group is present. Aldotetrose. Aldotetrose. So ketone functional group is there. Ketotetrose. Ketotetrose. So next, 5 carbons are there. So pentose, general term, pentose. The aldehyde functional group is there. Aldopentose. Aldopentose. So ketone functional group is present. Ketopentose. Ketopentose. 6 carbons are there. Hexose. Aldohexose. Ketone functional group is there. Ketohexose. Ketohexose. 7 carbons are there. The general term, heptose. Heptose. In the 7 carbon aldehyde functional group present, so that is aldoheptose. Ketone functional group is present. Ketoheptose. Ketoheptose. అంటే ఇక్కడ మనము సో కార్బన్ సంఖ్యను బట్టి అది ఆల్డిహైడ్స్ ఉన్నప్పుడు కీటోన్స్ ఉన్నప్పుడు, కార్బన్ సంఖ్యను బట్టి ఆల్డిహైడ్స్ ఉన్నప్పుడు కీటోన్స్ ఉన్నప్పుడు, సో వాటి నేమ్స్ ఏ విధంగా చెప్తామనేది ఇక్కడ ఈ చార్ట్లో మనం ఇచ్చుకున్నాం. సో అర్థమైంది కదా అన్న. కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కలిగి ఉన్న సో కార్బోహైడ్రేట్స్ను ఆల్డోజెస్ అంటాము. కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కార్బోహైడ్రేట్స్ను కీటోజెస్ అంటాం. సో ఆల్డోజెస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే గ్లూకోజ్ ఒక ఎగ్జాంపుల్. సో కీటోజెస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఫ్రక్టోజ్ ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఈ ఆల్డోజెస్ను ఫ్రక్టోకేనా కీటోజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ మోనోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో మోనోసాకరైడ్స్ను ఆ కార్బన్ సంఖ్యను బట్టి క్లాసిఫై చేస్తున్నామండి. సో 3 కార్బన్స్ ఉంటే ట్రయోజ్ అని, 4 కార్బన్స్ ఉంటే టెట్రోజ్ అని, 5 కార్బన్స్ ఉంటే పెంటోజ్, 6 కార్బన్స్ ఉంటే ఎగ్జోస్, 7 కార్బన్స్ ఉంటే హెప్టోజ్. అదే అంటే 3 కార్బన్స్ ఉండి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆల్డో ట్రయోజ్ అంటున్నాం. అదే కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కీటో ట్రయోజ్ అంటున్నాం. సో 4 కార్బన్స్ ఉన్నాయనుకోండి టెట్రోజ్ అంటున్నాం. అదే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆల్డో టెట్రోజ్. సో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కీటో టెట్రోజ్. 5 కార్బన్స్ ఉన్నాయనుకోండి పెంటోజ్. అదే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే 5 కార్బన్స్ ఉంటే ఆల్డో పెంటోజ్ అంటున్నాం. సో కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కీటో పెంటోజ్ అంటున్నాం. అదే 6 కార్బన్స్ అనుకోండి హెక్సోజ్. సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే 6 కార్బన్స్ ఉంటే ఆల్డో హెక్సోజ్. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా గ్లూకోజ్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ 6 కార్బన్స్. ఓకేనా. 6 కార్బన్స్ ఉన్నదానికి ఎగ్జాంపుల్, అందుకే ఆల్డో హెక్సోజ్. అది గ్లూకోజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్డో హెక్సోజెస్. సో ఫ్రక్టోజ్ ఎగ్జాంపుల్ ఫర్ కీటో హెక్సోజెస్. 6 కార్బన్స్ ఉన్నాయి, కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి కీటో హెక్సెస్. అదే 7 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి దాన్ని హెప్టోజ్ అని పిలుస్తాం. ఈ 7 కార్బన్స్ ఉండి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆల్డో హెప్టోజ్ అంటాం. ఆల్డో హెప్టోజ్ అంటాం. నెక్స్ట్ ఫర్ కీటో ఉంది అనుకోండి, కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంది అనుకోండి, కీటో హెప్టోజ్ అని పిలుస్తాం. కీటో హెప్టోజ్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ నౌ సీ హియర్. సో ఒలిగోసాకరైడ్స్. ఇంతకుముందు చెప్పుకున్నంత కూడా మోనోసాకరైడ్స్. సో మోనోసాకరైడ్ను హైడ్రాలసిస్ చేస్తే సో మనకి ఇంకా వేరే రావండి, అదే లాస్ట్ కాబట్టి సో మోనోసాకరైడ్స్ను సో మనం హైడ్రాలసిస్ చేయలేం. సో నౌ go for oligosaccharides. Carbohydrates that produce 2 to 10 monosaccharides. Carbohydrates that produce 2 to 10 monosaccharides units during the hydrolysis are called oligosaccharides. They can further classified based on the number of monosaccharide units formed on hydrolysis. Carbohydrates that produce 2 to 10 monosacharide units during the hydrolysis are called oligosaccharides. They can be further classified based on the number of monosaccharide units formed on hydrolysis. అంటే ఈ ఒలిగోసాకరైడ్స్ను హైడ్రాలసిస్ చేస్తే 2 నుండి 10 మోనోసాకరైడ్లను ఇస్తుందండి. 2 నుండి 10 మోనోసాకరైడ్లను ఇచ్చే కార్బోహైడ్రేట్ని ఏమని పిలుస్తాము? ఒలిగోసాకరైడ్స్ అంటామండి. ఒలిగోసాకరైడ్స్. సో దాంట్లో ఉండే కార్బన్స్ బట్టి ఇక్కడ మనము సో దే కెన్ ఫర్దర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్. అంటే మోనోసాకరైడ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి సో వాటిని మళ్ళీ తిరిగి క్లాసిఫై చేసుకున్నాము. సో నౌ సీ డైసాకరైడ్స్. ఇక్కడ పేర్లోనే ఉంది డైసాకరైడ్స్. అంటే డై అంటే 2 మోనోసాకరైడ్లు ఉన్నాయి అనమాట. డైసాకరైడ్లో 2 మోనోసాకరైడ్లు ఉన్నాయి. డైసాకరైడ్లో 2 మోనోసాకరైడ్లు ఉన్నాయి. దే గివ్ 2 monosaccharide units on hydrolysis. Which may be the same or different.
సేమ్ ఆర్ డిఫరెంట్ అంటే రెండు మోనోసాకరైడ్లు ఉంటాయి. హైడ్రాలసిస్ డైసాకరైడ్ను హైడ్రాలసిస్ చేస్తే రెండు మోనోసాకరైడ్లు వస్తాయి. సో ఆ రెండు వచ్చే మోనోసాకరైడ్లు ఏవైతే ఉన్నాయో సేమ్ రావచ్చు లేదా డిఫరెంట్ కూడా రావచ్చు అండి. సేమ్ రావచ్చు, దే గివ్ 2 monosaccharides units on hydrolysis which may be the same or different. సేమ్ రావచ్చు లేదా డిఫరెంట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ sucrose on hydrolysis gives 1 molecule each of glucose and fructose. 1 molecule is glucose and fructose. అంటే సుక్రోజ్ను హైడ్రాలసిస్ చేస్తే సో 1 mole గ్లూకోజ్ వస్తుంది, 1 mole ఫ్రక్టోజ్ వస్తుంది. whereas maltose gives the 2 molecules of glucose. ఇక్కడ చూడండి, అదే మాల్టోజ్ అనే డైసాకరైడ్ను హైడ్రాలసిస్ చేస్తే అనుకోండి 2 moles ఆఫ్ గ్లూకోజే వస్తుంది. 2 monosaccharides వస్తాయి, అవి రెండు కూడా గ్లూకోజే. కానీ అదే సుక్రోజ్ చేస్తే ఒకటి గ్లూకోజ్ వస్తుంది, ఒకటి ఫ్రక్టోజ్, అదే అనమాట. సో మనం ఇప్పుడు డైసాకరైడ్స్ని హైడ్రాలసిస్ చేస్తే సేమ్ మోనోసాకరైడ్స్ రావచ్చు రెండు, లేదంటే డిఫరెంట్ మోనోసాకరైడ్స్ రావచ్చు. అది ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. సుక్రోజ్ C12H22O11 C12H22O11 plus H2O means hydrolysis. It gives rise to glucose fructose C6H12O6 glucose C6H12O6 fructose. Sir, glucose fructose formula is same, but in the glucose having the aldehyde functional group, fructose having the glucose ketone functional group. So ఇది మనకు గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్కు ఫ్రక్టోజ్కు మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ అక్కడ ఉండే సో ఫంక్షనల్ గ్రూప్ని బట్టి అక్కడ మనం గ్లూకోజ్ ఫ్రక్టోజ్ చెప్తున్నాం. ఓకేనా. మనం సుక్రోజ్ను హైడ్రాలసిస్ చేస్తే సో 2 మోనోసాకరైడ్లు వస్తున్నాయి, ఒకటి గ్లూకోజ్, ఒకటి ఫ్రక్టోజ్. నెక్స్ట్ ఇప్పుడు నేను మాల్టోజ్ను హైడ్రాలసిస్ చేస్తున్నానండి. ఏంటి, మాల్టోజ్ను హైడ్రాలసిస్ చేస్తున్నాను. సో ఇది కూడా మాల్టోజ్ అనేది కూడా ఒక డైసాకరైడ్. సో ఇది కూడా హైడ్రాలసిస్లో 2 మోనోసాకరైడ్లు ఇస్తుంది. ఇచ్చే 2 మోనోసాకరైడ్లు ఏవి అంటే 2 కూడా గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్లు ఇస్తుందండి. 3 కూడా గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్లు ఇస్తుంది. నౌ సీ హియర్ ట్రైసాకరైడ్. సో దిస్ కార్బోహైడ్రేట్స్ yield 3 molecules of monosaccharide units on hydrolysis. This carbohydrates yield 3 molecules of monosaccharides units on hydrolysis. So that is the example. See here, raffinose C18H32O16 C18H32O16 plus H2O, hydrolysis means hydrolysis. So it gives the 3 moles of monosaccharides, 3 units of monosaccharides, that is glucose, fructose, galactose. Raffinose on hydrolysis it gives 3 units of monosaccharides, that is glucose, fructose and galactose. ఓకేనా. ఇది ట్రైసాకరైడ్ కాబట్టి సో హైడ్రాలసిస్లో 3 మోనోసాకరైడ్లను ఇస్తుందండి రాఫినోజ్ అనేది. సో ట్రైసాకరైడ్ ఇది హైడ్రాలసిస్లో 3 సాకరైడ్. అదే డైసాకరైడ్లు అయితే 2 మోనోసాకరైడ్లు ఇస్తాయి హైడ్రాలసిస్లో. ట్రైసాకరైడ్ కాబట్టి సో 3. సో ఎగ్జాంపుల్ ట్రైసాకరైడ్కి ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి మనకు రాఫినోజ్ C18H32O16. సో ఇది ఏమి ఇస్తుంది హైడ్రాలసిస్లో అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. ఓకే. నౌ గో ఫర్ నెక్స్ట్ polysaccharides. These carbohydrates give large number of monosaccharide units on hydrolysis. ఇవి పాలిసాకరైడ్స్ అంటే ఎక్కువ మోనోసాకరైడ్లను కలిగి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పాలిసాకరైడ్ అని. ఎక్కువ మోనోసాకరైడ్లను కలిగి ఉన్నది పాలిసాకరైడ్. సో ఈ పాలిసాకరైడ్స్ను హైడ్రాలసిస్ చేస్తే దీస్ కార్బోహైడ్రేట్స్ గివ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ యూనిట్స్ ఆన్ హైడ్రాలసిస్. దీస్ మోనోసాకరైడ్ యూనిట్స్ ఆర్ జాయిన్డ్ టుగెదర్ బై ఆక్సైడ్ బ్రిడ్జెస్. సో ఇక్కడ మోనోసాకరైడ్స్ అన్నీ కూడా ఒకదానికోటి ఏ విధంగా బ్రిడ్జ్ అయి ఉంటాయి సార్ అంటే ఆక్సైడ్ బ్రిడ్జెస్ తోటి సో లింక్ అయి ఉంటాయి. దీస్ లింకేజెస్ ఆర్ కాల్డ్ గ్లైకోసిడిక్ లింకేజ్. లింకేజ్ ఒకదానికోటి లింక్ అయింది అంటే ఆ లింకేజ్ని ఇక్కడ ఏమంటున్నారంటే గ్లైకోసైడిక్ లింకేజ్ అని పిలుస్తున్నామండి. ది కామన్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ పాలిసాకరైడ్స్ కరస్పాండెడ్ టు జనరల్ ఫార్ములా C6H10O5 టేకెన్ N. పాలిసాకరైడ్స్కి జనరల్ ఫార్ములా ఏం చెప్తున్నాం, C6H10O5 టేకెన్ N. పాలిసాకరైడ్స్ ఆర్ నాట్ స్వీట్ ఇన్ టేస్ట్. పాలిసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి
స్వీట్గా ఉండవు. టేస్ట్ చూసుకుంటే వాటి స్వీట్గా ఉండవు. సో దే ఆర్ కాల్డ్ నాన్ షుగర్స్. దే ఆర్ కాల్డ్ నాన్ షుగర్స్. సో ఇంతకుముందు మనం చెప్పుకునే ఏవైతే ఉన్నాయో మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్, ఓకేనా. సో ఇవి సో స్వీట్గా ఉంటాయి కాబట్టి వాటిని షుగర్స్ అంటాము. ఈ పాలిసాకరైడ్స్ మాత్రం నాన్ షుగర్స్ అంటామండి. నాన్ షుగర్స్ ఎందుకంటే స్వీట్ టేస్ట్ స్వీట్గా ఉండదు, ఓకేనా, అందుచేత. సో సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఫర్ పాలిసాకరైడ్స్: స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, సో ఈటీసీ. ఇవన్నీ కూడా మనకు పాలిసాకరైడ్స్కు సో ఇంకా చాలా ఉంటాయి. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్. సో ఈ జనరల్ ఫార్ములా చూసుకుంటే మనం C6H10O5 take N plus N moles of H2O, okay, gives rise to సో N moles ఆఫ్ గ్లూకోజ్. స్టార్చ్ను హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుందండి? N moles ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది. అంటే సో మనకు స్టార్చ్ను హైడ్రాలసిస్ చేస్తే సో అనేక గ్లూకోజెస్ అనే మోనోసాకరైడ్స్ వస్తాయి. అనేక సో ఎందుకంటే ఇది పాలిసాకరైడ్స్ కాబట్టి సో అనేక మోనోసాకరైడ్స్ వస్తాయండి. అనేక మోనోసాకరైడ్స్ వస్తాయి, ఓకేనా. సో అర్థమైందా? ఓకే, రైట్. సో గో ఫర్ నెక్స్ట్ పేజ్. సో ది DL నోటేషన్స్, D and L నోటేషన్స్. సో ఇక్కడ మనకు ఈ ఆల్డిహైడ్స్కు D ఆల్డిహైడ్స్ అండ్ L ఆల్డిహైడ్స్ అని చెప్పి ఇండికేట్ చేసుకుంటాం కదా. సో వాటిని ఏ విధంగా ఇస్తామనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో సీ హియర్ the notation of D and L are used that describes of configuration of carbohydrates and amino acids. The glyceraldehyde has been chosen as arbitrary standard for the D and L notations in sugar chemistry because this has asymmetric carbon and can exist as a pair of enantiomers. Symmetric carbon, the pair of enantiomers. Now see here, so the example is there ikkada. So general ga glyceraldehyde structure ikkada raaskunnamandi. In the glyceraldehyde 3 carbons are present. So see here, so one example is D-glyceraldehyde. So other one is L-glyceraldehyde. D-glyceraldehyde, L-glyceraldehyde. So D-glyceraldehyde means, so how to give the D, how to give the L means, see here. So here OH in the second carbon OH. So actually this is first carbon. So this is second carbon. So this is third carbon. So second carbon OH present at right side. Second carbon OH present at right side. That's why it's give the D notation. In the second structure, okay, so OH group present at left side. In the second carbon OH present at left side. That's why it's called L notation. That's why it is called, it's give L notation. This is D-glyceraldehyde. This is L-glyceraldehyde. This is 3-membered carbohydrate. So 3-membered means triose. So which functional group is present? Aldehyde functional group is present. So aldotriose. Okay, D-aldotriose, L-aldotriose. Okay, so this is the DL notation. How to give the LD, how to give the L means it's the second carbon more hydroxy group present at right side. That's why so give the D notation. So it the second carbon up last two, okay, so last to second carbon. So that in the second carbon, so more hydroxy group present at left side. So that's why gives the OH group represented, okay, more hydroxy group present at left side. So that time give the L notation. Okay, సో అర్థమైంది కదా. డి నోటేషన్, ఎల్ నోటేషన్ ఎట్లా ఇస్తున్నాం? డి అనేది ఎట్లా ఇస్తున్నాం? కింది నుంచి రెండవ కార్బన్లో మోర్ హైడ్రాక్సీ గ్రూప్ అనేది రైట్ సైడ్లో ఉంటే డి అని, లెఫ్ట్ సైడ్లో ఉంటే ఎల్ అని సో ఇండికేట్ చేస్తామండి. ఎల్ అని సో ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇన్ ఏ ఫిషర్ ప్రొజెక్షన్ ది కార్బోనైల్ గ్రూప్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది పొజిషన్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఫిషర్ ప్రొజెక్షన్ ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ కామన్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది.
సో దీన్ని ఇప్పుడు నేను ఫిషర్ ఫార్ములాలో రాసుకుంటున్నాను. ఫిషర్ ఫార్ములాలో సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని వేసి టాప్ ఆఫ్లో రాసుకుంటున్నాం అంటే సో మనం టాప్లో పైన సో ఫంక్షనల్ గ్రూప్ కూడా రాసుకుంటున్నాము. ఓకేనా. ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్ ది కార్బోనైల్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ పొజిషన్ ఫర్ మోనోసాకరైడ్ ఫ్రమ్ ఇట్స్ స్ట్రక్చర్. ఇఫ్ ది OH group attached to the bottom most asymmetric center is on the right, then the compound is D. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కింది నుంచి రెండోదండి. కింది నుంచి రెండోదని ఎందుకు అంటున్నాను సార్ ఇక్కడ అంటే ఏమన్నాడు, లాస్ట్ అసిమెట్రిక్ కార్బన్ అన్నాడు అండి. కింది నుంచి రెండో కార్బన్ అసిమెట్రిక్, ఎందుకు లాస్ట్ కార్బన్ అనేది అసిమెట్రిక్ కాదండి. CH2OH ఆల్రెడీ 2 సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అది అసిమెట్రిక్ కార్బన్ కాదు. సో లాస్ట్ సెకండ్ కార్బన్ ఏదైతే ఉందో అది కైరల్ కార్బన్. సో కైరల్ కార్బన్లో మోర్ హైడ్రాక్సీ గ్రూప్ ప్రెజెంటెడ్ రైట్ సైడ్, దట్స్ వై సో గివ్ ద D notation. సో అది OH group presented left side, in that time give the L notation. So almost all sugars found in the nature are D sugars. సో మనకు ప్రకృతిలో అంటే నేచర్లో మనకు దొరికే అన్ని షుగర్స్ కూడా D sugars అండి. అదే అమైనో యాసిడ్స్కి వచ్చేసరికి మనకు లభించే అమైనో యాసిడ్స్ అన్ని L అమైనో యాసిడ్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి ఒకటి. ఓకే రైట్. షుగర్స్ అన్నీ కూడా మనకు దొరికేవన్నీ D sugars ఉంటాయి. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ షుగర్స్ found in nature are D sugars. Okay, now see here, this is so 6-membered carbon chain. So aldehyde functional group is there. So now name is glucose. So here we given the D glucose. Why? Because in the second carbon, see here, so this is first carbon, so actually this is second carbon. So in this also, this is first carbon, so this is second carbon. So in the last asymmetric carbon, that last chiral carbon, in the last chiral carbon, OH group presented right side. So that why it gives so D notation. That's why it gives D notation. So in the second structure, when the gives so OH group presented left side, that's why so give the L notation. That's why so it here give the L notation. So here the D glucose, this is L glucose, L glucose. Okay, so right. Now see here, like R and S, D and L indicates the configuration of an asymmetric carbon. అంటే కైరల్ కార్బన్ ఎక్కడ ఉందో సో అక్కడనే మనం ఈ RS కానీ DL కాన్ఫిగరేషన్స్ మనం ఐడెంటిఫై చేస్తామండి. బట్ దే do not indicate whether the compound rotates polarized light to the right or left side. అంటే సో ఇవి కాకుండా అదే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ను ఎడమ వైపు కానీ కుడివైపు కానీ రొటేట్ చేస్తుంటే అప్పుడు ఏమి ఇస్తామంటే డెక్స్ట్రో రోటేటరీ, లీవో రోటేటరీ అని ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ డీగ్లిజరాల్డిహైడ్ ఈజ్ డెక్స్ట్రో రోటేటరీ, వేరాజ్ డి లాక్టిక్ యాసిడ్ ఈజ్ లీవో రోటేటరీ. అంటే మనం ఈ క్యాపిటల్ D క్యాపిటల్ Lని ఇండికేట్ చేసుకొని చెప్పాం అక్కడ. ఓకేనా. సో మనం దేన్ని ప్లేన్ పోలరైజ్డ్ను రొటేట్ చేసే దాన్ని బట్టి డెక్స్ట్రో రోటేటరీ, లీవో రోటేటరీ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు చూడండి, గ్లిజరాల్డిహైడ్. సార్ D ఉంది కదా అని డెక్స్ట్రో అంటున్నాం. అదే ఇక్కడ చూడండి D లాక్టిక్ యాసిడ్, D ఉన్నప్పటికి కూడా లాక్టిక్ యాసిడ్ ఇది లీవో రోటేటరీ. కాబట్టి ఈ డెక్స్ట్రో రోటేటరీ, లీవో రోటేటరీ అనేది దేన్ని బట్టి ఇస్తాం సార్ అంటే ఇక్కడ సో వెదర్ ద కాంపౌండ్ రొటేట్స్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టు ది రైట్ ఆర్ ది లెఫ్ట్ సైడ్. అంటే సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రొటేట్ చేసే దాన్ని బట్టి మనం ఇక్కడ సో డెక్స్ట్రో రోటేటరీ, లీవో రోటేటరీ అని ఇస్తాం. ఈ D క్యాపిటల్ L నోటేషన్స్ తోటి ఇవ్వము, అది గుర్తుపెట్టుకున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో see here, in other words, optical rotation like melting or boiling points in physical property of a compound, whereas R, S, D and L are conventions human use indicates the configuration of a molecule. So now see here, this is capital D. Why? Because the second carbon, in the second carbon OH group present at right side. So next, this compound, this glyceraldehyde compound, so rotate the plane polarized light right side, plane polarized light to
right side. So that's why it here give plus charge. Plus charge means dextrorotatory. Now see, this is lactic acid, D-lactic acid. Why? Because OH group present at right side. So that's why here give the D notation. And here minus charge in the bracket, they give minus charge. Why? Because this compound, this lactic acid compound, so rotate the plane polarizer light to right side. Plane polarizer lights no right, left side no rotate, left side ga rotate chestunది కాబట్టి that's why it's give the minus charge. Okay na? So అర్థమైందా? Right. So next, configurations of the aldoses. Configurations of the aldoses. See here. So configuration of the aldoses. Aldotetrose. The structure formula of aldotetrose is CH2OH, CHOH, CHOH, CHO. So there are 4 stereoisomers. Aldotetrose, 4 stereoisomers. These stereoisomers corresponded to D and L erythrose and D and L థ్రియోస్. అంటే 4 మెంబర్స్ ఉన్న ఆల్డోజెస్లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూడండి ఇక్కడ. సో డి ఎరిథ్రోస్, డి థ్రియో, ఓకే, డి ఎరిథ్రోస్, ఎల్ ఎరిథ్రోస్, డి థ్రియోస్, ఎల్ థ్రియోస్, డి థ్రియోస్, డి ఎరిథ్రోస్, ఎల్ ఎరిథ్రోస్, డి థ్రియోస్, ఎల్ థ్రియోస్. అంటే ఇక్కడ 4 మెంబర్డ్ ఉన్నాయి, మెయిన్గా ఎరిథ్రోస్ అండ్ థ్రియోస్ అండి. అందులో మనం నొటేషన్స్ బట్టి ఎల్, డి అండ్ ఎల్ అంటున్నాము. సో థ్రియోస్లో కూడా నొటేషన్స్ డిఎల్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా? యాక్చువల్గా 4 మెంబర్డ్ ఉన్నాయి, ఎరిథ్రోస్ అండ్ థ్రియోస్, ఎరిథ్రోస్ అండ్ థ్రియోస్. సో ఆల్డోపెంటోజెస్. సో ఆల్డోపెంటోజెస్కి వచ్చేసరికి ది స్ట్రక్చర్ ఫార్ములా ఆఫ్ ఆల్డోపెంటోజ్, అంటే ఆల్డోపెంటోజ్ అంటున్నాం మీన్స్ 5 carbons are there in the top. Aldehyde group is present in the least carbon, last carbon having the primary alcohol carbon. So middle 3 carbons are secondary alcohol carbons. So the structure form of aldopentoges, so that is, since it contains 3 asymmetric carbon. So పైన ఉన్నది ఆల్డిహైడ్, కింద ఉన్నది ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్. సో ఇవి రెండు కూడా, ఈ రెండు కూడా కైరల్ కార్బన్ కావండి. మిడిల్లో ఉన్న ఆ 5లో పైనది చివరిది వదిలేస్తే మిగిలిన 3 ఉన్నాయి కదా, అవి కైరల్ కార్బన్స్. కాబట్టి ఆ కైరల్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో అక్కడనే మనము సో ఈ ఆర్ఎస్ నామిక్లేచర్ అనేది ఇండికేట్ చేస్తామండి. ఈ ఆర్ఎస్ నామిక్లేచర్ ఇండికేట్ చేస్తాం. ది స్ట్రక్చర్ ఫార్మ్ ఆఫ్ ఆల్డోపెంటోజెస్ ఈజ్, సిన్స్ ఇట్ contain 3 asymmetric carbons and so there are 8 stereoisomers. ఓకేనా? సో 3 stereoisomers ఉన్నాయి కాబట్టి, సో 3 కైరల్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, సో దాన్ని బట్టి ఇక్కడ మనము సో 3 మనకు 8 స్టీరియోఐసోమర్స్ వస్తాయని చెప్తున్నాం. దోస్ ఆర్ డి అండ్ ఎల్ ఫార్మ్స్ ఆఫ్ రైబోస్, అరాబినోస్, గ్జైలోస్, లైక్జోస్. ఓకేనా? సో అవి ఏంటి అంటే డిఎల్ ఫార్మ్ ఆఫ్ రైబోస్, డిఎల్ ఫార్మ్ ఆఫ్ అరాబినోస్, డిఎల్ ఫార్మ్ ఆఫ్ గ్జైలోస్, డిఎల్ ఫార్మ్ ఆఫ్ లైక్జోస్. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనకు ఆల్డోపెంటోజెస్. ఓకే. సో దిస్ ఈస్ ఆల్డోహెక్సోజెస్. ఇంతకుముందు ఆల్డోటెట్రోజ్ చూసుకున్నాం. ఆల్డోటెట్రోజ్లో ఎరిథ్రోస్, థ్రియోస్, డిఎల్ ఎరిథ్రోస్, డిఎల్ థ్రియోస్. నెక్స్ట్ ఆల్డోపెంటోజెస్కి వచ్చేసరికి రైబోస్, అరాబినోస్, గ్జైలోస్, లైక్జోస్, అంటే డిఎల్ అంటే ప్రతి దాంట్లో సో డిఎల్ చూసుకున్నాం. నెక్స్ట్ గ్రూఫర్ సో ఆల్డోహెక్సోజెస్. సో ఆల్డోహెక్సోజెస్లోకి వచ్చేసరికి సో దే హ్యావ్ 4 asymmetric centers and therefore 16 stereoisomers. అంటే సో ఆల్డోహెక్సోజెస్లోకి వచ్చేసరికి 6 కార్బన్స్ కదా, 6 కార్బన్స్లో పైనది ఒకటి ఆల్డిహైడ్, సో చివరిది ప్రైమరీ ఆల్కహాల్. ఇవి రెండు కైరల్ కార్బన్స్ కావు. మిడిల్లో ఉన్న 4 కార్బన్సే కైరల్ కార్బన్స్. 4 కార్బన్సే కైరల్ కార్బన్స్. 4 కైరల్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 16 స్టీరియోఐసోమర్స్ వస్తాయండి. ఓకేనా? సో ది 4 ఆల్డోపెంటోజెస్ అండ్ 8 ఆల్డోహెక్సోజెస్ ఆర్ షోన్ గివెన్ బిలో. అంటే ఇక్కడ చూడండి మొత్తం ఇచ్చారు. సో మొత్తం ఒకసారి మనం ఆల్డోజెస్ యొక్క సో క్లాసిఫికేషన్ ఓకేనా చూసుకుంటే చూడండి. కాన్ఫిగరేషన్ ఆఫ్ డి ఆల్డోజెస్. ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏం తీసుకున్నాము, డీగ్లిజరాల్డిహైడ్ తీసుకున్నామండి. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటి,
డీగ్లిజరాల్డిహైడ్. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. సో వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి సో ఈ క్లాసిఫికేషన్ వచ్చిందనుకోండి, మనం ఈ ఆల్డోసెస్ అంటే ఈ కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు సో సింపుల్గా రాయొచ్చు. నా ఫస్ట్ వన్ డీగ్లిజరాల్డిహైడ్. ఫస్ట్ దిస్ డీగ్లిజరాల్డిహైడ్ is 3 carbon compound. So first carbon is 1 carbon presented aldehyde functional group. So 1 carbon presented primary alcohol. So 1 carbon presented middle, so that is chiral carbon. అంటే డీగ్లిజరాల్డిహైడ్లో ఓన్లీ 1 chiral carbon ఉంది, మిగిలిన రెండు ఒకటి ఆల్డిహైడ్ ఒకటి ప్రైమరీ ఆల్కహాల్. దిస్ డీగ్లిజరాల్డిహైడ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is D-erythrose, another is D-threose. One is D-erythrose and D-threose. See here. So in D-erythrose and D-threose structures, observe that these two structures, same D-glyceraldehyde structure is present. ఓకేనా? D-erythroseలో D-threoseలో రెండిట్లో సేమ్ గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ఉంది, కానీ ఒక కార్బన్ ఎక్స్ట్రా అవుతుందండి. సో నౌ ఇంట్రడ్యూస్ వన్ న్యూ కార్బన్ presented. See here. So this carbon is so second carbon, top to second carbon, that is new introduced carbon. Okay na? That is new introduced carbon. Second carbon is the new introduced carbon. అంటే మనం గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ఏదుందో అది యథావిధిగా రాస్తున్నాము. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేదంటే పైనుంచి రెండవ కార్బన్ ఏది ఉందో అది మాత్రం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ పైనుంచి ఇంట్రడ్యూస్ చేసే సెకండ్ కార్బన్ ఏదో అందులో ఒక దాంట్లో OH రైట్ సైడ్లో రాస్తున్నాం, ఇంకో దాంట్లో లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం. రైట్ సైడ్లో రాసే దాన్ని ఏమంటున్నాం, ఇక్కడ ఎరిథ్రోజ్ అంటున్నాం. లెఫ్ట్ సైడ్లో రాసే దాంట్లో ఏమంటున్నాం, OH లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం కదా, D-threose అంటున్నామండి. సార్ ఇక్కడ మీరు గమనించండి, సింపుల్గా ఇంకా మిగతా అన్నిట్లో అంతే రాస్తాము. మనకి ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ యథావిధిగా సో ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ రాస్తున్నాం కొత్తగా. సో మనం ఒక కార్బన్ ఇక్కడ ఆల్రెడీ ఇట్లా 3 కార్బన్స్ కదా, ఇక్కడ వచ్చేసరికి ఒక కార్బన్ పెరిగింది, అంటే 4 కార్బన్స్లోకి వచ్చేసరికి ఒక కార్బన్ ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఆ ఇంట్రడ్యూస్ అయ్యే కార్బన్ ఏది సార్ అంటే, నేను అండర్లో ఇక్కడ ఆ కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే కార్బన్ ఏది సార్ అంటే, సో ఇదండి. సో ఇప్పుడు నేను అండర్లైన్ చేసిన కార్బన్ కొత్తగా అంటే సెకండ్ కార్బన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. ఆ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన కార్బన్లో సో OH గ్రూప్ రైట్స్, ఒక దాంట్లో OH గ్రూప్ రైట్ సైడ్లో పెడుతున్నాను, ఇంకో దాంట్లో OH గ్రూప్ లెఫ్ట్ సైడ్లో. సో నా ఇండికేట్ న్యూ ఇంట్రడ్యూస్ కార్బన్ in the new introduced carbon. So OH group presented one time at right side, one time in the left side. Right side is kept OH group presented right side, that compound called D-erythrose. Left side group, left side OH group is present, that is called D-threose. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ D-erythrose నుంచి రెండు వచ్చాయండి. సో D-erythrose నుంచి రెండు వచ్చాయి, దట్ ఈస్ D-ribose అండ్ D-arabinose. ఇప్పుడు ఎరిథ్రోజ్ నుంచి రెండు వచ్చాయి కాబట్టి రైబోస్, ఎరాబినోస్, సో రెండు వచ్చాయి కాబట్టి సో రైబోస్ ఏంటి సేమ్ ఉంటుందండి. ఇప్పుడు ఎరిథ్రోజ్లో 4 కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కార్బన్స్ సో రైబోస్లో ఉంటాయి, కానీ కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేది పైనుంచి రెండో కార్బనే. సో ఇప్పుడు రైబోస్లో కానీ ఎరాబినోస్లో కానీ సీ హియర్ in the ribose structure and arabinose structure, in the both structures, so in these two structures erythrose structure is present, but here no carbon is present. సో ఇక్కడ ఇది 4 కదా, 4 నుండి ఇక్కడ 5, సో ఇక్కడ 5 వచ్చేసరికి ఒక్క కార్బన్ ఇంట్రడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ సెకండ్ కార్బన్. సో సెకండ్ కార్బన్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ ఇంట్రడ్యూస్ అయ్యే కొత్త కార్బన్లో OH ఒకసారి రైట్ సైడ్లో రాస్తాము, ఒకసారి లెఫ్ట్ సైడ్లో రాస్తాం. అర్థమవుతుందండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఒకసారి OH రైట్ సైడ్లో రాస్తున్నాము, ఒకసారి OHలో లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం. అంటే ఇప్పుడు D-erythrose నుంచి రెండు వచ్చాయి, ఒకటి D-ribose, ఒకటి D-arabinose. రైబోస్లో ఇంట్రడ్యూస్ అయిన కొత్త కార్బన్ ఏదైతే సెకండ్ కార్బన్ ఉందో, సెకండ్ కార్బన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే కార్బన్, దాంట్లో OH రైట్ సైడ్లో ఉంది. అదే ఎరాబినోస్కి వచ్చేసరికి సో OH గ్రూప్ ప్రెజెంటెడ్ లెఫ్ట్ సైడ్. Ribose new introduced carbon, so OH group presented right side. In the D-arabinose, so OH group presented left side. So that is the difference for ribose and arabinose. Top to second carbon is
new introduced carbon. In the new introduced carbon, so one time write the OH right side, one time write the OH left side. So right side writing Aldosis is D-ribose. So the next OH group present at left side in the second carbon, that is called D-arabinose. అంటే ఎరిథ్రోజ్ను సేమ్గా రాస్తున్నాం. కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే కార్బన్లోనే ఒకసారి OH రైట్ సైడ్లో రాస్తున్నాం, ఒకసారి లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం. మిగతాదంతా ఎరిథ్రోజ్ను తీసుకొచ్చి పెట్టడమే. కానీ ఒక్క ఎరిథ్రోజ్లో 4 కార్బన్లు ఉంటే ఇట్లా 5వ కార్బన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? కొత్త కార్బన్ అంటే ఫస్ట్ నుంచి 2వ కార్బన్ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ఇంట్రడ్యూస్ చేసే దగ్గర ఒకసారి OHను రైట్ సైడ్లో రాస్తే దాన్ని డి రైబోజ్ అంటున్నాం, ఒకసారి OHను లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం, దాన్ని అరాబినోజ్ అంటున్నాం. నెక్స్ట్ చూడండి డి త్రియోజ్ నుంచి కూడా 2 స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒకటి జైలోజ్, సో ఇంకొకటి లైగ్జోజ్. జైలోజ్ వచ్చింది, లైగ్జోజ్ వచ్చింది. జైలోజ్ అండ్ లైగ్జోజ్. సో జైలోజ్లో కూడా చూడండి సేమ్ పైన ఉన్న త్రియోజ్ స్ట్రక్చర్ ఏది ఉందో, త్రియోజ్ స్ట్రక్చర్ 4 కార్బన్ స్ట్రక్చర్ సేమ్ రాస్తాము జైలోజ్లో, లైగ్జోజ్లో. ఓకేనా, రైట్ ద సేమ్ స్ట్రక్చర్ ఇన్ ద xylose and lysine. ఓకేనా, 4 membered structure is there na present na, that 4 membered structure same right in xylose and lysose, but here introduce the new carbon at second position, top to second position. In the top to second position, so in the in the second position carbon, so OH group write the first one side, so write one time right side, one time in the left side. సో రైట్ సైడ్ రాస్తే దాన్ని డీగ్జైలోజ్, సో లెఫ్ట్ సైడ్ రాస్తే దాన్ని లైగ్జోజ్ అంటున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీ రైబోజ్ నుంచి మళ్ళీ 2. సో రైబోజ్ నుంచి 2 వచ్చినప్పుడు సో ఒకటి అల్లోస్, ఒకటి ఆల్ట్రోజ్. ఓకేనా, అది అరాబినోజ్ నుంచి మళ్ళీ 2. సో ఒకటి గ్లూకోజ్, ఒకటి మ్యానోస్. సో డీగ్జైలోజ్ నుంచి మళ్ళీ 2 సేమ్ డి గ్లూకోజ్, ఓకే గూలోజ్, డి గూలోజ్, డి ఐడోస్. అదే డి లైగ్జోజ్ నుంచి మళ్ళీ 2, ఒకటి డి గ్యాలక్టోజ్, డి లాక్టోజ్. అర్థమైందండి? సో ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు మనకు డి రైబోజ్ నుంచి 2 వస్తున్నాయి. సో దట్ ఈస్ డి అల్లోస్, డి ఆల్ట్రోజ్, డి ఆల్ట్రోజ్. సో డి ఆల్ట్రోజ్లో మీరు పైన స్ట్రక్చర్ చూడండి. డి రైబోజ్ ఎట్లుందో దాన్ని మొత్తం సేమ్ అదే విధంగా రాస్తామండి. రెండిట్లో రాస్తాం, అల్లోజ్లో రాస్తున్నాము, ఆల్ట్రోజ్లో రాస్తున్నాము. బట్ ఇక్కడ 6 కార్బన్, దిస్ ఈజ్ 5 మెంబర్స్ కార్బన్. సో దిస్ ఈజ్ 6 మెంబర్ స్ట్రక్చర్. సో ఇక్కడ 6 మెంబర్ స్ట్రక్చర్ మీన్స్ నౌ ఇంట్రడ్యూస్ ద 1 న్యూ కార్బన్ ఎట్ సెకండ్ పొజిషన్. సో మనం సెకండ్ పొజిషన్లో ఒక కొత్త కార్బన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ఇంట్రడ్యూస్ చేసే కార్బన్లో సో ఓసారి OH రైట్ సైడ్లో రాస్తున్నాము, సో ఇంకోసారి OH లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం. నెక్స్ట్ చూడండి డి అరాబినోస్ సేమ్. సో డి అరాబినోస్ ఆల్సో సో 5 మెంబర్ స్ట్రక్చర్. సో నౌ డి అరాబినోస్ గివ్స్ ద 6 member structure. So that is D glucose, D mannose. So here same write the D arabinose structure at glucose and D mannose. Okay na? So glucose lo mannose lo renditlo same structure introduce చేస్తున్నాము. But see here at the second position introduce the new carbon. So in this new carbon, so OH first indicate the right side, one time indicate the right side, one time indicate the left side. So right side indicate structure is D glucose, left side indicate structure is D mannose. అంటే ఇప్పుడు అరాబినోజ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ రాస్తున్నామండి. గ్లూకోజ్లో మ్యానోజ్లో అరాబినోజ్ స్ట్రక్చర్ సేమ్ రాస్తున్నాము. కానీ అరాబినోజ్ 5, ఇక్కడ వచ్చేసరికి 6, ఒకటే కొత్త కార్బన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ కొత్త కార్బన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్ అంటే సెకండ్ పొజిషన్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఆ ఇంట్రడ్యూస్ చేసిన కార్బన్లో ఒకసారి OH రైట్ సైడ్లో రాస్తున్నాం, ఒకసారి లెఫ్ట్ సైడ్లో రాస్తున్నాం. రైట్ సైడ్ ఇండికేట్ OH రైట్ సైడ్ రాసిందని దీన్ని డి గ్లూకోజ్ అంటున్నాం, లెఫ్ట్ సైడ్ రాసిందని డి మ్యానోజ్ అంటున్నాం. ఓకేనా, అర్థమైందా? రైట్. నెక్స్ట్ సో గో ఫర్ D-xylose gives the 2 aldoses, that is D-gulose, D-iodose. Now same, so write the D-xylose structure at D-gulose structure, D-iodose structure. రెండిట్లో కూడా D-xylose రాస్తున్నాం. But here introduce the 1 new carbon at second position. In this carbon, so OH one time indicate that right side, one time indicate the left side.
ఓకేనా. సో డైగ్జైలోజ్ నుంచి 2 వస్తున్నాయి, ఒకటి గూలోజ్, అయోడోస్. సో గూలోజ్ సేమ్ గ్జైలోజ్ ఏదైతుందో అందులో గూలోజ్లో రాస్తున్నాం, అయోడోజ్లో రాస్తున్నాం. కొత్తగా ఒక కార్బన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే గ్జైలోజ్ అనేది 5 కార్బన్, ఇది వచ్చేసరికి గూలోజ్ అండ్ అయోడోజ్ అనేవి 6 కార్బన్స్. అక్కడ కూడా సేమ్ ఒకటి కార్బన్ ఇంట్రడ్యూస్ చేయాలి రెండిట్లలో కూడా. సో ఆ రెండిట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకసారి OH రైట్ సైడ్లో పెడుతున్నాం, ఒకసారి లెఫ్ట్ సైడ్లో పెడుతున్నాం. రైట్ సైడ్లో పెడితే డి గూలోజ్, సో లెఫ్ట్ సైడ్లో పెడితే డి అయోడోస్. ఓకేనా. నెక్స్ట్ D-lygzose. So D-lygzose also gives the 2 hexoses, that is D-galactose, D-talose. దీంట్లో కూడా సేమ్ ఏం చేస్తున్నాం, D-xylose సేమ్ రాసేస్తున్నాం కింద, బట్ ఒక కొత్త కార్బన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కొత్త కార్బన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అది ఎక్కడ అంటే సెకండ్ పొజిషన్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నౌ so OH group present at right side in the second carbon, so OH group present at left side in the second carbon. So adi D-galactose, D-talose. అర్థమైందా? So this is aldoses classification, configurations of aldoses and classification. D-glyceraldehyde to D-erythrose and triose, D-erythrose to D-ribose and arabinose, D-ribose to aldose and maltose, D-arabinose to D-glucose and mannose. Next D-triose to D-xylose and glycose, D-glycose xylose to D-glucose and iodose, D-lygzose to D-galactose and D-talose. అర్థమైందా? సో దిస్ లాస్ట్ 8 compounds are 6-membered carbons. This is 5-membered carbons. Okay, this is 4-membered carbons, this is 3-membered carbon. 3-membered carbon gives the 4-membered compounds 2. So for 4-membered compound 2 gives the 5-membered carbons 5-membered carbons 4. These 5-membered carbons gives the 6-membered carbons 8 6-membered carbons compounds ఇస్తున్నాయి. ఓకేనా. సో ఇది మనకు aldoses క్లాసిఫికేషన్ అంటే ట్రయోస్, టెట్రోస్, పెంటోజెస్, హెక్సోజెస్ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మిగతాది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మిగతా క్లాస్ కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.